అండి అందరికీ వెల్కమ్ టు స్వాతి ఫుడ్ బ్లాగ్స్। ఈరోజు తెలంగాణ స్పెషల్ పచ్చి పులుసు ఎలా చేయాలో చూపిస్తాను। దానికి కావాల్సిన పదార్థాలు చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా కొద్దిగా ఎక్కువగా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి। ఇది ఒక 1 అవర్ ముందే నానబెట్టుకొని ఉంచుకోండి। ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను। కొత్తిమీర 2 పచ్చిమిర్చి తీసుకొని 4 ముక్కలు చేసుకున్నానండి। కారం, ఉప్పు, పసుపు। ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి। చాలా ఈజీ ప్రాసెస్। ఇప్పుడు ఈ చింతపండుని బాగా పిసికేసి అలాగే కొంచెం బెల్లం ముక్క కూడా తీసుకోవాలండి। ఇప్పుడు ఈ పులుసు బౌల్లోకి తీసేసుకోండి। అలాగే మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని మీకు ఎంత కావాలో చూసుకొని అంత వేసుకోండి, సరిపోయిద్ది। టేస్టీగా ఉంటుందండి, మంచిగా చలవ కూడా మన బాడీకి। ఇప్పుడు ఇలా పిండి వేసుకున్నాం కదండి, పిండి పక్కన పెట్టుకున్నాం కదా, ఇందులోకి ఇప్పుడు బెల్లం ముక్క వేస్తున్నానండి। బెల్లం ముక్క వేసుకుంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి। ఈ విధంగా 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి। వన్ స్పూన్ సాల్ట్, చిటికెడంతా పసుపు। అలాగే ఇప్పుడు ఇవి ఉన్నాయి కదండి 2 పచ్చిమిర్చిలని ఇట్లా చిన్న చిన్నగా 4 ముక్కలు చేసుకున్నాను। ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి ఆనియన్స్। నేనైతే 2 ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసేసి వీటిని ఒకసారి చేయితో మనం మంచిగా పిసకాలండి। నా చేయి నీట్గా కడుక్కొని పిసుకుతున్నానండి। మళ్ళీ చేయితో కలుపుతున్నారు అని అనుకుంటారేమో, ఇది ఇలా కలిపితేనే దీని టేస్ట్। చూడండి, మన పచ్చి పులుసు రెడీ అండి। చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా ఈజీగా చేసుకోవచ్చండి। మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। మరిన్ని వీడియోస్తో మీ ముందుంటానండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి। బాయ్ అండి।